హలో యానిమీ ఫ్యాన్స్, మనం వచ్చేసి సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 5 అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ 4 ఎండింగ్ సీన్లో ఏం జరిగిందో చూసేద్దాం. ఫస్ట్ మన ఎపిసోడ్ 4 ఎండింగ్ సీన్లో వచ్చేసి మన సంజీను వచ్చేసి డంజన్ గేట్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అతను చాలా మూడ్ ఆఫ్లో ఉంటాడు అనమాట. అతను వచ్చి తన కార్ అనేది డ్రైవింగ్ చేస్తూ అనేది ఇంటికి అనేది వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఎపిసోడ్ 5 స్టార్టింగ్లో వచ్చేసి మన సంజీను అనేది కార్ అనేది డ్రైవింగ్ చేస్తూ అనేది చాలా కోపంగానే ఉంటాడు అనమాట. ఎందుకంటే అతను వచ్చేసి ఆ ఒక డంజన్ గేట్లో ఉన్న ఐస్లే అనే ఆ బాసులను చంపేసిన తర్వాత అతను అనేది షాడో క్లోన్ అనేది మార్చుకోవాలనుకుంటాడు. కానీ అతను అనేది షాడో క్లోన్ అనేది మారడనమాట. 3 టైమ్స్ చేసినా కూడా అతను అనేది ఫెయిల్ అయిపోతాడు అనమాట. ఆ షాడో క్లోన్ అనేది మార్చుకోలేకపోతాడు. అప్పుడే అందుకే అతను అనేది చాలా కోపంగా ఉంటాడు అనమాట. మన సంజీను వచ్చేసి అతను కార్లో వెళ్తున్నప్పుడు ఒక షార్క్ అనేది బయటకు తీస్తాడనమాట. ఒక వెపన్ అనేది బయట తీస్తాడు. ఆ ఒక వెపన్ వచ్చేసి ఆ ఒక ఐస్లేర్ బాసే కాబట్టి దానివల్ల కొంచెం సంతోషంగా ఉంటాడనమాట. ఎందుకంటే అతను వచ్చేసి షాడో క్లోన్ అనేది మార్చుకోలేకపోతాడు కాబట్టి ఈ యొక్క వెపన్ వలన కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటాడు అనమాట మన సంజీను వచ్చేసి. అప్పుడు సంజీను వచ్చేసి ఆ ఒక ఈ ర్యాంక్ అమ్మాయి వాళ్ళ ఇంటికాడ అనేది దింపేస్తాడు అనమాట. తను దింపేసిన సంజీను అనేది ఇంటికి అనేది వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సంజీను అలాగే యూజిన్ వచ్చేసి ఒక డంజన్ గేట్ అనేది క్లియర్ చేయడానికి అనేది వెళ్తూ ఉంటారనమాట. అప్పుడు వచ్చేసి మన సంజీను అలాగే యూజిన్ కలిసి ఈ ర్యాంక్ అమ్మాయి వాళ్ళ ఇంటికి అనేది వెళ్తారనమాట. ఆ పేరు వచ్చేసి సాంగి అనమాట. తన ఇంటికి వెళ్ళిన తర్వాత మన సంజను అనేది ఫోన్ చేస్తారనమాట. ఫోన్ చేసి నేను వచ్చేసి మీ ఇంటి దగ్గరకు వచ్చాను, నువ్వు వస్తావా ఈరోజు మనం వచ్చేసి ఒక డంజన్ గేట్లోకి అనేది వెళ్దాము అని అంటారనమాట. అప్పుడు వచ్చేసి మన యూజిన్ అనేది షాక్ అయిపోతారనమాట. ఎందుకంటే ఈ యొక్క అమ్మాయి అనేది అతనితో పాటు అప్పుడు డంజన్ గేట్ క్లియర్ చేసుకోవడానికి అనేది ఆమె అనేది మెంబర్గా వచ్చిందనమాట. అప్పుడు మన యూజిన్ అనుకుంటాడు ఇప్పుడు మన సంజను అనేది చాలా బాగా మాట్లాడుతున్నాడు తనకు తెలితే వచ్చేసి రిలేషన్షిప్లో ఉన్నారేమో అని అనుకుంటాడు అనమాట. అప్పుడు మనం వచ్చేసి ఆమెని వదిన అని పిలవాలేమో అని అనుకుంటాడు అనమాట మన యూజిన్ వచ్చేసి. అప్పుడు మన యూజిన్ అనేది సంజన్తో అంటాడు మీరిద్దరు ఏమైనా రిలేషన్షిప్లో ఉన్నారా అని అడుగుతాడు అనమాట. అప్పుడు మన సంజన్ అంటాడు అదేం లేదు అని కోపంగా అంటూ మా సిస్టర్ ఒక ఫ్రెండ్ కాబట్టి తను నాకు ఫ్రెండ్ లెక్కనే అన్న తర్వాత వాళ్ళందరూ కలిసి ఆ అమ్మాయిని పికప్ చేసుకున్న తర్వాత వాళ్ళందరూ కలిసి వచ్చేసి డంజన్లోకి అనేది వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మాన్స్టర్స్ అనేది సంజన్ ఒక షాడో క్లోన్స్ అనేది చంపేస్తాయి అనమాట. చంపేసిన తర్వాత అక్కడ ఉన్న క్రిస్టల్స్ కూడా అవే వర్క్ చేస్తూ అవే బయటకు తీస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు వచ్చేసి మన యూజిన్ అనేది షాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే సంజనుకు అనేది ఈ యొక్క షాడో క్లోన్ సంబంధించిన స్కిల్ కూడా ఉందా అని అనుకుంటాడు అనమాట. దాని తర్వాత వచ్చేసి సంజన్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఇదేంటిది సంజను అన్నయ్య అని అడుగుతాడు అనమాట. అప్పుడు మన సంజను అనేది ఇది వచ్చేసి నాకు కొత్తగా వచ్చిన స్కిల్ అని చెప్తారు అనమాట. అప్పుడు వచ్చేసి తను చాలా డల్ అయిపోతాడు అనమాట యూజిన్ వచ్చేసి. ఎందుకంటే అతను చేసే వర్క్ వచ్చేసి ఆ క్రిస్టల్స్ అనేది బయటకు తీసాడు అనమాట. నా వర్క్ కూడా నాకు లేకుండా పోయింది అని అనుకుంటూ బయట అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు మన సంజను అనేది ఏంది దానికి ఏమైంది అని అనుకుంటూ ఉంటాడు అనమాట మన సంజీను వచ్చేసి. అదే విధంగా మనం వచ్చేసి ఈ రోజు 19 రైడ్స్ అనేది కంప్లీట్ అయ్యాయి కాబట్టి యూజిన్ వచ్చేసి తన సొంతంగా అనేది ఒక గిల్డ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అని అనుకుంటాడు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ సీన్లో వచ్చేసి ఈస్ట్ కోస్ట్ యూఎస్ఏ దగ్గర ఒక ఏ ర్యాంక్ డంజన్లో వచ్చేసి జాకీ అని ఒక పర్సన్ దగ్గర ఒక వ్యక్తి అనేది ఫైటింగ్ అనేది చేస్తూ ఉంటాడు అనమాట. అతను చూసాను చాలా భయపడిపోతాడు అనమాట. ఆ జాకీ అనే పర్సన్ అతని టీమ్మేట్స్ మొత్తం నాకౌట్ చేశాడు అనమాట. అంటే వాళ్ళందరినీ చాలా దారంగా కొట్టి పడేస్తాడు అనమాట. అతను అనేది భయపడుతూ నువ్వు వచ్చేసి ఒక బీస్ట్ లెక్క ఉన్నావు, చాలా డేంజరస్ వ్యక్తి, నువ్వు మనిషి కాదు మాస్టర్వి అనుకుంటూ భయపడుతూ ఉంటానమాట. అప్పుడు వచ్చి ఆ ఒక వ్యక్తి అనేది అతని దగ్గరికి వెళ్ళి నేను వచ్చేసి ఒక మనిషిని, నేను వచ్చేసి మీ యొక్క మెంబర్స్ అనేది చంపేయలేదు, వాళ్ళని వచ్చేసి నాకౌట్ చేశాను, వాళ్ళు కొంచెం అయితే స్పృహలోకి వస్తారు అని చెప్తారనమాట. దాని తర్వాత నేను వచ్చేసి నా ఒక ఇంటికి వెళ్ళాలి, నేను వచ్చేసి కొరియా అని చెప్తారనమాట. అప్పుడు వచ్చేసి ఆ వ్యక్తికి అనేది అర్థం కాదనమాట. ఎందుకంటే అతను వచ్చేసి యూఎస్ఏ కాబట్టి అతనికి ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది. ఇతను వచ్చేసి ఇతను వచ్చేసి కొరియన్ వ్యక్తి కాబట్టి ఇతనికి అనేది ఇంగ్లీష్ అనేది రాదు. ఇతను కొరియన్ భాషలో మాట్లాడుతూ ఉంటారు అనమాట. అప్పుడైనా అతనికి అర్థం. నెక్స్ట్ సీన్లో వచ్చేసి యూజిన్ అలాగే సంజీను అనేది ఒక రెస్టారెంట్లో అనేది ఫుడ్ అనేది తింటూ ఉంటారు అనమాట. ఎందుకంటే మన యూజిన్ అనేది 19 రైడ్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి డంజన్ గేట్లో, అందువల్ల అతనికి వచ్చేసి ఒక సొంతంగా ఒక గిల్డ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు కాబట్టి అందుకనే సంజీనుకు అనేది పార్టీ అనేది ఇస్తాడు అనమాట. అప్పుడు మన సంజీను అంటాడు నేను వచ్చేసి నీకు ప్రామిస్ చేసినట్టే నీకు వచ్చేసి 19 రైడ్స్ అనేది కంప్లీట్ చేశాను కాబట్టి మన డీల్ అనేది అయిపోయింది అంటాడు అనమాట. ఏంటంటే సంజీనుకు అనేది 30,000 బిలియన్ అనేది ఒక బిల్డింగ్ అనేది రాసిస్తా అని చెప్తారనమాట. అందువల్ల మన సంజను అనేది ఈ యొక్క డంజన్ గేట్లోకి అనేది వస్తా అని చెప్తారనమాట. అదేవిధంగా మన సంజనుకు అనేది లెవెల్ అప్ కూడా అవుతుంది కాబట్టి ఎటైతే అని అందుతో పాటు అనేది గేట్లు అనేది క్లియర్ చేస్తూ వస్తారనమాట మన సంజను వచ్చేసి. అతను కానీ 19 రైడ్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఈ రోజు మన డీల్ అనేది అయిపోయిందని చెప్పేస్తారనమాట మన సంజను వచ్చేసి. అప్పుడు యూజిన్ అంటాడు అవును సార్ మీరు చాలా నాకు హెల్ప్ చేశారు, మా నాన్నగారు కూడా ఒక సొంతంగా గిల్డ్ స్టార్ట్ చేసుకోవాలని అంటే ఆ విధంగా నేను వచ్చేసి మీతో 19 రైడ్స్ అనేది కంప్లీట్ చేశాను అని అంటారనమాట. అదేవిధంగా మన యూజిన్ అంటాడు
సార్ మీరు వచ్చేసి నా ఒక బ్రదర్ కన్నా ఎక్కువ, ఎందుకంటే నా బ్రదర్ వచ్చేసి నాతో పాటు లేడు. నేను వచ్చేసి 10 years దాకా మా బ్రదర్ సొంతంగా అతను అనేది సపరేట్గా బిజినెస్ చేసుకొని ఉన్నాడు. అతను నన్ను ఎప్పుడు చాలా మంచిగా చూడలేదు. కానీ నువ్వు వచ్చేసి నాకు అనేది ఒక 19 days అనేది కంప్లీట్ చేసుకొని కానీ సాయం కూడా చేసావు. అందుకని నువ్వు నాకు పెద్ద అన్నయ్య లెక్క అని అంటాడు అనమాట. అప్పుడు మన సంజయ్ కూడా సరే నేను కూడా నువ్వు నాకు తమ్ముడు లెక్కనే అని అంటాడు అనమాట. అప్పుడు వచ్చేసి మన యూజన్ అనేది చాలా ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఇంకా ఏడుస్తూ అవునా ఏడుస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు వచ్చేసి ఒక టీవీలో అనేది మన వైట్ టైగర్ గిల్ మాస్టర్ అంటాడు, మొన్న వెళ్ళిన రెడ్ గేట్లో వచ్చేసి చాలా మంది చనిపోయారు. అందులో వచ్చేసి హై ర్యాంక్ కంటెస్టెంట్స్ అనేది చనిపోయారు అనమాట. లో ర్యాంక్ కంటెస్టెంట్స్ అనేది బయటకు వచ్చేసారు అని చెప్తారు అనమాట. సార్ ఏ విధంగా వచ్చారని న్యూస్ అని అడుగుతారు అనమాట. అప్పుడు మన వైట్ టైగర్ గిల్ మాస్టర్ అంటాడు, మేము కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, మాకు తెలిసినాక మీకే చెప్తాం ఫస్ట్ అని అంటాడు అనమాట. తర్వాత వచ్చేసి అక్కడ న్యూస్ రిపోర్టర్స్ అంటారు, సార్ మీరు సర్వైన వ్యక్తులు ఎవరో చెప్తారా, మేము వాళ్ళ దగ్గర వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటాం వాళ్ళ దగ్గర అంటే, మాకు తెలియదు సరిగ్గా, మేము వచ్చి కరెక్ట్ చెప్పేసాము, కొన్ని రోజుల తర్వాత చెప్పేసామని అని చెప్పేసి మన వైట్ టైగర్ గిల్ మాస్టర్ అనేది అతను ఆఫీస్కి అనేది వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయిన అతను ఆఫీస్కి రాగానే అతనికి ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్ లేపడితే అతను వచ్చేసి బియోంగ్ అని ఒక పర్సన్ అనమాట. అతను అనేది ఫోన్ చేశాడు అనమాట. ఫోన్ చేసి అంటే అనమాట, నువ్వు నా ఫోన్ ఎందుకు లేపుతలేవు అంటే, నేను వచ్చేసి ఆ న్యూస్ రిపోర్టర్ వల్ల నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాను, వాళ్ళు చాలా ఇబ్బంది చేస్తున్నారు నన్ను అంటాను అనమాట. సరే కానీ నేను కూడా జపాన్లో ఉన్న నేను న్యూస్ చూశాను అని చెప్తాను అనమాట. అప్పుడు వైట్ టైగర్ గిల్ మాస్టర్ అంటాడు, నువ్వు జపాన్లో ఏం చేస్తున్నావు అంటే, నేను వచ్చేసి కొంచెం పని మీద వచ్చాను ఇక్కడికి, నీకు కొంచెం అర్జెంట్గా న్యూస్ చెప్పాలి అంటాడు అనమాట. అప్పుడు వైట్ టైగర్ గిల్ మాస్టర్ అంటాడు, ఏం చెప్పారో చెప్పు అంటే, నేను వచ్చి జపాన్లో ఉన్నాను, జపాన్లో అంటర్ అసోసియేషన్ గిల్డ్ వాళ్ళు వచ్చేసి మన కొరియన్ వాళ్ళతో విజిట్ చేశారనమాట. వాళ్ళు వచ్చేసి మనకు కొంతమంది అంటర్స్ అనేది రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నారు ఎప్పుడు అంటారు అనమాట. అప్పుడు వైట్ టైగర్ గిల్ మాస్టర్ ఎందుకు అంటారు అనమాట. అప్పుడు మీకు తెలుసు కదా 4 years బ్యాక్ జేజు ఐలాండ్లో వచ్చేసి అప్పుడు డంజన్ గేట్ అనేది ఓపెన్ అయింది కదా, ఏ ర్యాంక్ డంజన్ గేటు. ఆ డంజన్ గేట్కి వెళ్ళి అనేది చాలా మాస్టర్స్ అనేవి వచ్చాయి. అక్కడ జేజు ఐలాండ్ మొత్తం అవే ఆక్రమించుకున్నాయి కదా. అప్పుడు మనం కూడా ఒక మిషన్ కూడా చేసాము. ఆ మిషన్ వల్ల మనకు చాలా మంది అంటర్స్ అనేది చనిపోయారు కదా. ఇప్పుడు ఆ ఒక డంజన్లో ఉన్న అక్కడికి వచ్చిన చాలామంది మాస్టర్స్ అనేది అవన్నీ ఇప్పుడు చాలా ఎక్స్లాబ్స్ అయ్యాయి. అవన్నీ చాలా కంట్రీస్కి అనేవి వెళ్తున్నాయి. ఇప్పుడు అవన్నీ చాలా రీజనరేట్ అయిపోతున్నాయి. అవి వచ్చేసి అవన్నీ చాలా ఎక్కువ అయిపోయినాయి. అవి వచ్చేసి ఎవల్యూషన్ అయ్యాయి. అవి వచ్చేసి అందువల్ల అవన్నీ చాలా కంట్రీస్కి అనేవి వెళ్ళి చాలామంది చంపేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వచ్చేసి చాలామంది జపాన్ వాళ్ళు వచ్చేసి మన కొరియన్ వాళ్ళతో రిక్రూట్ అయ్యారు. కాబట్టి ఆ ఒక మిషన్ అనేది కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. అందుకే నీకని చెప్తున్నాను ఫస్ట్ అని చెప్తాను అనమాట. సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం వచ్చేసి ఏం లేదు కానీ మన కొన్ని రోజులు అయితే మనకు వచ్చి జేజు ఐలాండ్లో వచ్చేసి కొన్ని మిషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలో చెప్తాను నీకు అంటాను అనమాట. నెక్స్ట్ వీడియో వచ్చేసి టుమారో. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.